నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నేను కేబుల్ ఇండస్ట్రీ యానంలో చేస్తాను. నమస్కారం. నా పేరు రాజశేఖర్. అందరూ రాజకీయం వచ్చేవారు. కాకపోతే నేను 1995 జాయిన్ అయ్యాను. 96 జాబ్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సో కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చారు. దయచేసి కైండ్లీ ఎవరైనా మాస్టర్కి ఎంజాయ్ ఇచ్చేవాడు ఉంటే మీరు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి నా పేరు ఏవిఎస్ రాజేంద్ర కుమార్ అండి. పబ్లిక్ లైబ్రరీస్లో గ్రేడ్ 3 లైబ్రరీలో పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సౌరీని ఒకటి తయారు చేసాం. ఫోటోస్ రకరకాల సోర్సెస్ నుంచి సేకరించి పొందుపరచడం జరిగింది. దాంతో పాటు మన స్టూడెంట్స్ ప్రొఫైల్ ఆల్సో యూ గెట్ టు నో అన్నమాట ఆ సౌరీలో. రిక్వెస్ట్ సౌరీలో ఓపెన్ చేయడానికి మన మేడం గారు ఎలా ఉన్నారు, చీఫ్ గెస్ట్ ఉన్నారు, వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి స్టేజ్ మీద రమ్మని కోరుతున్నాను. అదేవిధంగా సీనియర్స్ అయిన పులి శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, పిన్నసర్మూర్తి గారు, పాపారావు గారు, శాస్త్రి గారు, శర్మ గారు, సీతామణి గారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి కైండ్లీ ప్లీజ్ కమ్ టు రైట్. జయంత్ శ్రీనివాస్ గారు, పులి శ్రీనివాస్ గారు, కొద్దిగా ఎంత ఎక్కువ ఉంటుంది బోర్కొడితే ఏమనుకోండి. అంటే మన గురువు గారి గురించి చెప్పాలి అంటే అది సరిపడు. ఇంకా ఇంకా ఉంది. ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తి ఆయన. మీలో ఖచ్చితంగా గుండె చేయాల్సింది ఏ ఒక్కరైనా నేను ఇంట్లో 50% చేయగలను అనే అవకాశం ఉండదు. అటువంటి మౌనత మన గురువు గారు కనుక ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా అది చాలా చాలా తక్కువ. ఈ చిరు ప్రయత్నం మేము ప్రయత్నం చేసాము, చేయగలం ప్రయత్నం చాలామంది వెనకాల ముందు సహకారం అందించారు. కనుక కొంచెం ఏమైనా గంట ఎక్కువ ఉంటే అందరినీ క్షమించడం కోరుతున్నాను. థ్యాంక్ యూ. లెంత్ ఎక్కువైందని చెప్పలే కానీ ఆ లెంత్లో కూడా చాలా విషయం ఉంది. యాక్చువల్లీ అందరూ కూడా నాస్టాల్జియా ఆ మూమెంట్స్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఆ టైంలో ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటే కానీ లేదా వాళ్ళ రెస్పెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే కనుక ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గుర్తుండొచ్చు, ఖచ్చితంగా గుర్తు వచ్చే ఉంటుంది. సో ఏం పర్వాలేదు సార్, ఎంత ఎక్కువైనా కానీ అంత బాగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దెన్ ఇప్పుడు మన మేడం గారు మన మాస్టర్ ఫ్యామిలీ ఫెలిసిటేషన్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ అప్పారావు గారు అండ్ ఫ్యామిలీ, జ్ఞానేశ్వర్ గారు, అప్పారావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. షాల్ మాస్టర్ గారు భార్య గారు శ్రీలక్ష్మి గారు. అదేవిధంగా రిక్వెస్ట్ ఉష గారు, సీతాపతి గారు వైఫ్ ఆఫ్ సీతాపతి గారు ఆఫ్ కోర్స్, అండ్ శర్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ శర్మ గారు, జీవి రామమూర్తి గారు ఫర్
కుమార్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాజ్ కుమార్ గారు షాలు సరే మాస్టర్ గారు ఫ్యామిలీ కూడా ఒకసారి పైకి రావడం. సిరి, రమ్య, హరిగారు, ఆదిత్య.
చూడకపోవచ్చేమో కానీ గురువు అనేవాడు దైవాన్ని చూపించగలరు. ఇది 100% సత్యమైన వార్త. ఇంతమందిలో చాలామంది చాలా చెప్పారు, చాలా రకాలుగా చాలామంది చాలా అచీవ్ చేశారు. ఇదంతటికి కారణం మాస్టర్. అందుకని దైవమైన చూపలేదు దేవదేవుని, సద్గురువుడే చూపగలడు దేవదేవుని. అందుకని మీ అందరూ కూడా మనందరం కూడా మాస్టర్ యొక్క ఆశీస్సులతో వాళ్ళ స్థానాల్లో చక్కటి పొజిషన్స్ పొంది వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా మాస్టర్ ఆశీస్సులు. అందువల్ల దీంట్లో ఇంకా విశేషం ఏంటంటే మాస్టారు యొక్క ధర్మపత్రిక లక్ష్మి గారు ఆవిడ జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం అయితేనేంటి, వాళ్ళ పిల్లగా పుట్టి వాళ్ళ రాజ్యాన్ని నోచుకోవడం అయితే ఒక మాట అయితే, అలాంటి విశేషమైన వ్యక్తిని ఈ భూమిని తీసుకొచ్చిన మా అమ్మగారు అత్యంత పూజ్యనీయులు. అందువల్ల మా అమ్మగారిని కూడా ఈ విషయంలో మనం గౌరవించుకోవాలనేది నా అభిప్రాయం. ఇదంతా కూడా ఒక ఎత్తు. ఈ భాగ్యం ఈ రకంగా నాకు కలగడం నాకు ఆనందదాయకం. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం శుశ్రుషానో వృషభో నయుగ్మో గణాగణః క్షోభనశ్చరుషుణీనా సంగ్రందనేనాని విషేణ విష్ణునా యుక్కారేణ దుశ్చభనేన విష్ణునా దేవేషు
వెదర్ సెల్స్ అయిందండి. ఇప్పుడు దీని తర్వాత ఉండవుతాయి. అంటే మన స్టూడెంట్స్ ఎవరైనా కానీ మాట్లాడదాం అనుకుంటే కనుక ఏదైనా ఇంకా ఏమైనా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడదాం అనుకుంటే కనుక తర్వాత ఉంటాం. థ్యాంక్స్. ఫాలోడ్ బై డిన్నర్ ఉందండి. డిన్నర్ చేసి అంటే మోడీ గారి గురించి జస్ట్ ఈ 9 ఏళ్ళైంది మా పెళ్ళి. అప్పటి నుంచి లేకపోతే అత్తయ్య గారు గురించి చెప్పడమే కానీ ఇంత డీటెయిల్గా అయితే తెలీదు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే విద్యార్థులందరూ సపోజ్ భౌతికంగా మన ముందు లేని వ్యక్తుల గురించి ఎవరైనా వివరిస్తుంటే మనం ఊహించుకుంటూ ఉంటాం. అదే చిన్నప్పుడు మనకి కథల్లో నాన్నగారు అమ్మగారు చెప్పేటప్పుడు హనుమంతుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు, ఇంత మంచి లక్షణాలు ఉంటాయి అన్నట్టు. సో మీరు నాకు వినడమే అది ఈరోజు దగ్గర చూశాను. అంటే ఇంత గొప్ప అని నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఇస్తుంది. ఇది మొదటిసారి అనుకుంటా. అంటే ఉన్నారు శిష్యులు అనుకున్నాను కానీ నాకు తెలియదు నిజంగా ఇంత ఒక కుటుంబంలో వచ్చి ఒక చోట ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ఏదైతే ట్రస్ట్ మీరు ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో మా నుంచి ఏ విధమైన సహకారం హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా నేను చేయడానికి కోరుకున్నాను. డబ్బు అనేది ఓకే ఎవరైనా చేస్తారు. డబ్బుతో కాకుండా నాకు కూడా అర్థమైంది ఏంటంటే విద్య సాయం చేయడం అనేది ముఖ్యం. సో నేను ఒక 75 ఇయర్స్ వరకు ట్రైన్ చేశాను. సో నాకు తెలిసిన ఏదైతే విద్య ఉందో అది ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్లో కనుక మీకు ఎవరైనా తెలిసిన విద్యార్థులకు నా దగ్గర పంపించండి. నేను ఖచ్చితంగా ట్రైన్ చేసి నా పనుల్లో నేను సాయం చేయడానికి రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ. ఈవేళ మన ఈ ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా మాస్టర్ గారి భార్య అయినటువంటి అలాగే మాకు సోదరుతో సమానమైనటువంటి లక్ష్మి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన ఆత్మీయ సభ కంటే ఆత్మీయ కుటుంబానికి వీచేసినటువంటి బిఆర్ఎస్ఎస్ సూర్యనారాయణ గారి శిష్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్సమాన్యులు తెలుపుకుంటూ ఈవేళ మనకి భోగి పండుగ కావాలన్న అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మనకి సూర్యనారాయణ గారు ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని మనకున్న ఎన్ని తరాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ అన్ని తరాలు కూడా ఇలాగే వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారం మాకు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ విద్యార్థులు అన్నకన్నా మా అన్నయ్యలు, మా మావయ్యలు, మా అక్కలు, మా వదిన ఇలా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారు అందరికీ గురువై ఉండొచ్చు. దాంతోపాటు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చేసి వెళ్ళారు. ఆయన వెళ్తూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళారు. మీ సోషల్గా కూడా మీ అందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు చేసిన సాయం, ఆ
అది వర్ణనాతీతం. ఇప్పుడు కూడా మేము అసలు ఈ ఫెలిసిటేషన్ అసలు అర్హులం కాదు. దానికి అంతటికి కారణం కేవలం మా నాన్నగారి మీద మీ అందరికీ ఉన్న ప్రేమ, అభిమానం, ఆయన మీ అందరికీ చేసిన ఉపకారం అవనివ్వండి, లేదంటే దానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు. అందుకని చాలా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి తెచ్చినందుకు. నిజంగా నేను ఇక్కడికి రాకపోయి ఉంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ ఈవెంట్ మిస్ అయిపోయి ఉండేదాన్ని. సో చాలా చాలా థ్యాంక్స్ తెచ్చినందుకు. అండ్ మీ అందరూ కూడా మా నాన్నగారు ఉన్న సమయంలో కానీ లేని సమయంలో కానీ మమ్మల్ని అందరినీ చాలా ఆదరించారు, చాలా సాయం చేశారు. దానికి ఇదే వేదిక అనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకైనా మంచి వేదిక నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పడానికి నాకు దొరకదు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే నాకు ఇందులో మేబీ నాకు చిన్నప్పుడు తెలియని బ్యాచ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారేమో తప్ప చాలా మంది నేను పేరుతో చెప్పగలను. వీళ్ళు ఫోటోల్లో చూపించిన వాళ్ళలో కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే. అంటే మేబీ నన్ను గుర్తున్నా గుర్తులేదు అనేది సెకండరీ, బట్ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. అందుకని మా మావయ్యకి, మా అత్తయ్యకి, మా వదిళ్ళకి, అక్కలకి, అన్నలకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఈ ట్రస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే మేబీ మేము మా జన్మలో ఇది మేము చేయగలిగేది కాదు. మీ అందరి సహకారం వల్ల మా నాన్నగారి పేరు ఇంతలా రోషన్ చెందుతోంది అనడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ దట్ ఐ కెన్ సే అండ్ దిస్ ఇస్ ద లీస్ట్ వర్డ్ దట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. చేసింది చాలా ప్రోత్సాహం అన్నమాట. ఇదంతా నాకు ఈ లెగసీని ఆల్రెడీ మీ ఆయన గారు అదే కిరణ్ గారు తీసుకెళ్తాను ముందుకి. తర్వాత మాస్టర్ గారి కొడుకు ఆదిత్య కూడా ఇటువంటిది చేస్తాడని ఆశిస్తూ, దట్టు దీంట్లో అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇది చిన్న తృణప్రాయమైన రుణం తీర్చుకోవడం కోసం ప్రయత్నమే తప్ప వేరే మేము చేసింది చాలా 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 ఏమీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, టైం వచ్చింది, సారీ డిస్టర్బ్ చేస్తున్నాను. నేను చదువుకున్నాను, ఆయన దగ్గర చదువు అయిపోయింది, అంటే ఉద్యోగం వచ్చింది. ముంబై వెళ్ళడానికి నాకు ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు మాస్టర్ 2 సార్లు చెప్పారు వెళ్ళగలవా, వెళ్ళాలంటే అక్కడ గవర్నమెంట్ చాలా మంది తెలిసా ఉంది, అక్కడ రూమ్ రెంట్స్ అవి చాలా హైలో ఉంటాయి. సో అప్పట్లో ఒక 2-3 నాకంటే ముందు కొంతమంది వెళ్ళారు మా ఫ్రెండ్స్, అదే నాకంటే ముందు బ్యాచ్ అనమాట. వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ రూమ్ ఓకే అన్నారు. దానికి నా షేర్ అంటే 70 to 20,000 రూపీస్ అంటే నా షేర్ అనమాట. ఐ వాజ్ ట్రబ్లింగ్ ఫర్ అరేంజింగ్ దట్ మనీ అనమాట. అప్పుడు ఏం చేశారంటే మాస్టర్ 2-3 సార్లు అయినా సరే నేను తడపడ్డాను. తర్వాత చాలా మంది తెలియదు, నా సమయంలో కొంతమంది తెలిసి ఉంటుంది. ఆ డబ్బు అరేంజ్మెంట్ ఎవరు చేశారంటే లాస్ట్ మినిట్లో మాస్టర్ ఈ సిటీ అప్పన్న పేరు మీద ఎఫ్డి సర్టిఫికెట్లు దాన్ని లోన్ తీసి ఆ లోన్ నెల 2-3 రోజులు పంపించాను. నేను బ్యాక్ చేశాను మనీ 300-400 అయితే. అది వర్ణనాట్యంలో ఎలాగంటే ఆయనకి కరెక్ట్ చదువు చెప్పేశారు, మనం ఫీజు ఇచ్చేసాం, ఫీజు కూడా చాలా ఇచ్చింది. అసలు తృణప్రాయం అది ఏమనే లేదు. అసలు మేము ఆయన చేసింది కాదు, ఆయన మాకు చేసింది చాలా చాలా ఎక్కువ. ఇన్ని దీపాలు వెలిగించారు, ఆ దీపాల కాంతి అలా కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీవి రామమూర్తి గారు. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళంటే ఒక్కసారి ముందు వస్తే, తర్వాత నంది శ్రీనివాసరావు గారు మాట్లాడతారు, జీవి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. హలో ముందుగా మన గురువుగారు అయినటువంటి శ్రీనారాయణ గారికి మనస్ఫూర్తిగా నమస్తే తెలియజేసుకుంటాను. అలాగే తర్వాత ఆయన సమానంగా మనకి ఎంతో సహాయ సహకారాలను అందించినటువంటి ఆయన సత్యనారాయణ లక్ష్మి గారికి కూడా మనస్ఫూర్తిమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ముఖ్య విషయం అంటే నేను ఇప్పుడు మైక్ వదిలే సంగతి అయితే లేదు. ఇప్పుడు అప్పుడేను అందులో మీరు అందరూ కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే నేను మైక్ వదలదలుచుకోలేదు. మీరు ఏమంటున్నారు, చాలా చెప్పాల్సింది చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను దానికోసం. అందువల్ల మీరు ఏదో తొందరగా మైక్ మీద వదిలేస్తారని అనుకోండి మీరు. ఓకే, అందువల్ల అందరూ చక్కగా రిలాక్స్ అయ్యి కూర్చుని నేను చెప్పేవాళ్ళు వినండి. ఓకే, కూర్చోండి. నేను చెప్పాల్సిన విషయాలు మాస్టర్ దగ్గర బ్యాచెస్లో బహుశా మా ముందు బ్యాచ్ నాకు తర్వాత ముందు వచ్చారు. మాది సీనియర్ మోస్ట్ బ్యాచ్. నేను చాలా చిన్నపిల్లలు.
బహుశా నేను శ్రీరామ్ నాకు తెలియదు, చిన్నపిల్లలు. అందువల్ల కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విషయం ముందుగా నాకు ఒక విషయం చెప్పండి, చెప్పేయండి. మీరందరూ కూడా మీ ఫొటోస్ చూసుకుని ఎలా ఫీల్ అయ్యారు? పాత రోజుల్లో ఉండేది, అబ్బా నేను ఎంత స్మార్ట్గా ఉన్నానో ఫొటోస్, ఇప్పుడేంటి ఇలా ఉన్నాను అంటే వైఫ్ అని ఉంటే హస్బెండ్ చూసుకుని అనుకుని ఉంటారు. ఇప్పుడు మా ఆయన ఇంత హ్యాపీగా చక్కగా ఎంత స్మార్ట్గా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు కదా. ఎందుకంటే సుమారుగా 25 years తర్వాత ఎవరి ఫొటోస్ వాళ్ళు చూసుకున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో ఆ రోజుల్లో ఎంత స్మార్ట్గా ఎంత చక్కగా ఉన్నాం మన పాత రోజుకి వెళ్ళిపోయాం అందరూ కూడా. సో అదొక గుడ్ మెమరీ మన అందరికీ కూడా. అంటే ఫొటోస్ ఎక్కడో షేర్ చేసుకోవడానికి వేరే విషయం, కానీ అందరి ముందు కూర్చుని షేర్ చేసుకుని చాలా మంది అనుకుంటారు అనమాట. ఏంటి చక్కగా ఫ్రెండ్స్ అక్కడ చాలామంది వాళ్ళందరూ అనుకుంటారు, అరే నువ్వు ఎలా ఉన్నా ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పి. సో ఇది మెమరబుల్ ఈవెంట్ కింద అయింది అందరికీ కూడా. ఇంకా మన సోషల్ సెషన్కి వాటికి వీటికి వచ్చినట్టయితే అప్పట్లో నేషనల్ డిసిప్లైన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీకు తెలుసో తెలియదు అంటే నేను జాయిన్ అయినప్పుడు అప్పుడప్పుడే కొద్దిగా స్టూడెంట్స్ వస్తున్నటువంటి రోజు. అప్పట్లో ఇంకా నేషనల్ గారు పొద్దుటే 5 o'clock మా బ్యాచ్ స్టార్ట్ అయ్యేది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సో ఆయన 4 o'clock తీసుకునేవారు మాస్టర్. ఎందుకంటే మడి ఆచారం సంయోగాలు చేసుకునేవారు. తర్వాత ఆయనతో పాటు ఆయన సంయోగం చేసుకున్నారంటే వాళ్ళతో పాపం ఆవిడ లేవాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మగారు లేవాల్సి వచ్చింది ఆ టైంలో కుదరదు. సో 4 గంటలకు ఆయన లేచిపోయి సంయోగం చేసుకుని పూజలు చేసుకుని కరెక్ట్గా 5 గంటలకు షార్ప్ 5 o'clock నేను లేట వాళ్ళని ఆయన వచ్చేస్తున్నారు. చిన్న అదుపు మీద మట్టంలో ఒక స్మాల్ హౌస్లో నాకు చూసి చెప్పడం జరిగింది. ఒక 5, 6, 10 విద్యార్థులు ఉంటే మా ఎదురుగా కూర్చుని ఆయన అప్పుడు బోర్డ్స్ అని ఏం లేదు ఇనీషియల్గాను, బుక్స్ మీద మాకు చెప్పేవారు. తర్వాత మీకు సోషల్ సెంటర్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో 5 o'clock అయిన తర్వాత 6 to 7 o'clock ఒక బ్యాచ్ ఉండేది. తర్వాత ఆయన మిగతా బ్యాంక్ వెళ్ళి రావడం, సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అయ్యేది. అంటే సుమారుగా ఆయన మీరు రోజుకి లెక్కేసుకుంటే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. అంటే మీరు బ్యాంక్కి వెళ్ళడం, ఇంట్లో చూసుకోవడం, మనకు ట్యూషన్స్ చెప్పడం. మరి మీకు చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రిపేర్ అయ్యేవారు. ఈరోజు మీరు చెప్పండి, వితౌట్ ప్రిపరేషన్ మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా ట్యూషన్స్ ఆయన ఇప్పుడు ప్రిపేర్ అయ్యేవారు. ఎలా ట్యూషన్స్ చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఎలా మెథడ్స్ చెప్పాలి అనేది. అంటే సుమారు ఒక 17-16 hours ఆయన రోజు కష్టపడుతూ ఉండేవారు. అంటే పడుకునే సుమారు ఒక 6 to 7 hours అయ్యింది సార్. మధ్యలో ఎప్పుడైనా అనిపిస్తే 7 ఒక ½ an hour సేపు రిక్షా మీద ఆయన అలాగా బయటకు మెయిన్ రోడ్ మీద వెళ్ళి రావడం, కాస్త రిలాక్స్ అయ్యి రావడం మాత్రం జరిగింది. తర్వాత ఎప్పుడైనా ట్యూషన్ సెంటర్ వచ్చిన తర్వాత ఆయన మాతో పాటు చంద్రాపూర్ మేము ఎగ్జామ్ రాయడం జరిగింది అనుకోండి సార్. అక్కడ మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చంద్రాపూర్ సెంటర్ ఇచ్చారు. సార్ మీరు హలో ప్లీజ్ బీ సైలెంట్, హలో ప్లీజ్ బీ సైలెంట్. సార్ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం సభకు వచ్చాము అంటే సభా మర్యాద మనం పాటించాలి. అందువల్ల దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. ఒక సభా మర్యాద మనం పాటించాలి ఇక్కడ ఉన్నప్పుడు. సో ప్లీజ్ బీ సైలెంట్. ఎవరు మాట్లాడుతున్నా సరే మనం సభా మర్యాదను పాటించి నిశ్శబ్దాన్ని పాటించాలి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. తర్వాత ఎవరు వెళ్తాం, ఎవరో మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. సో చంద్రాపూర్ అది వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో మాన్యువల్ రిజర్వేషన్ ఉండేది తప్పిస్తే కంప్యూటర్ రిజర్వేషన్ అయితే ఉండేది కాదు మాకు ఎవరికి. సో మాతో పాటు 20 మంది వస్తే మాతో పాటుగా ఆయన వచ్చిన మేడం గారు కూడా వచ్చారు. మేడం గారు మాకు నైట్ టైం తీసుకురావడానికి పులిహార అది కూడా తీసుకొచ్చారు. అదొక విషయం. మాకు అందరం 20 మందికి పులిహార కూడా తీసుకొచ్చి బాధ్యత కూడా ఆమె అర్పించేవారు మ్యాథ్స్లో. సో ఈ రకంగా ఎన్నోసార్లు తోడ్పాటుగా ఇది ఒక ఇట్ ఈస్ నాట్ ఇన్ బిజినెస్ ఇన్స్టిట్యూషన్ కాదండి. ఆ టైంలో రాజమండ్రిలో ఆర్కే సెంటర్ అనేది ఒకటి ఉండేది, బిఎస్ఆర్ కోచింగ్ సెంటర్. మీరు చాలా మంది తెలిసి ఉండొచ్చు. సో దట్ ఈస్ బిజినెస్ టైప్ ఆఫ్ ఎంటిటీ. మాస్టర్ బిజినెస్గా చెయ్యాలి, నేను ఏదో కోర్టు సంపాదించాలి, ఏదో ఉద్దేశం ఎప్పుడు ఉండేది కాదు. ఉంటే అసలు వచ్చేవారే కాదు. ఇప్పుడు కూడా విద్యార్థులకి చూడకుండా ఆయన మనతో పాటుగా తోటిగా సహాయకాలు అందిస్తూ కూడా వచ్చి మనకు మోటివేషన్ ఇచ్చి కూడా తీసుకుని వెళ్ళి ఆ సెంటర్ గారు తీసుకుని పాపం ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో కూడా లేకుండా ఏదో సైకిల్ మీద ఏదో ఏర్పాటు చేస్తే కూడా అక్కడి నుంచి మళ్ళీ మనకి అక్కడ ఎగ్జామ్ రాసి సెంటర్ దగ్గరికి వచ్చి బయట నుంచి మన అందరినీ ఒకరిని జాగ్రత్తగా రాయక పర్వాలేదని ఆ టైప్ ఆఫ్ మోటివేషన్, ఒక ధైర్యాన్ని వెనకాల ఇచ్చి నడిపించేవారు. తర్వాత నేను అక్కడ స్క్రీన్స్లో చెప్పినట్టుగా నేను మొదట్లో చెప్పాలంటే
జస్ట్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేటువంటి రోజులు ఆ రోజుల్లో నాకు ఒక ద్వారా మేస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాకు అదృష్టశాస్త్రం ఎంత ఆయన చెప్పాను, సార్ ఏంటయ్యా అని పరిస్థితి, నేను ఏదో ట్యూషన్స్ చెప్పుకుంటున్నాను సార్, మీరు ఆయన ఫీజు అయితే నేను ఇవ్వలేను, ఎంతో మంది ఇవ్వగలంటే అసలు నేను అంతే స్థితి. నేను మీ అందరి ముందే చెప్తున్నాను, ఇప్పుడు అందులో కూడా చెప్పవచ్చు. ఏమన్నానంటే సార్ నాకు ఏదో హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి 2-3 అంటే ప్రతి నెల ట్యూషన్స్ ఏమి చెప్తే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఆ రోజుల్లో నాకు 3 హోమ్ ట్యూషన్స్ ఉండేవి, నాకు 300 రూపీస్ వచ్చేది ఆ రోజు. సో నాకు 300 వస్తాయి సార్, దాంట్లో 100 రూపీస్ నేను మీకు పేమెంట్ చేయాలి. సరే రేపటి నుంచి కానీ జాగ్రత్తగా చదువుకో, రేపు డిస్ప్లే అనేది జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదువుకో, ప్రాక్టీస్ చేసుకొని చెప్పారు. మీకు నేను చెప్పొచ్చింది ఏంటంటే బహుశా నేను తర్వాత ఆయనకి ఒక 2 నెలలు మాత్రమే ఇచ్చాను. తర్వాత ఎప్పుడు ఆయన నన్ను అడగలేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఆయన ఫీజు కట్టుకుని నన్ను అడగలేదు. నేను ఆయన అదృష్టరాష్ట్ర ఆయన కరెక్ట్గా జస్ట్ 3 మంత్స్కే నేషనల్ ఆర్గనైజేషన్ ట్యూషన్ కానీ 3 మంత్స్కే నాకు రైల్వే ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. అప్పుడే ఆయన చెప్పారు, చూసేవా నువ్వు ఆల్రెడీ కష్టపడి ఉన్నావు, కొద్దిగా కష్టపడ్డావు అంటే ఇంకా బాగా వస్తుంది. అయితే ఆయన ఏం చేశానంటే ఒక ట్యూషన్ ఒక ఎగ్జామ్కి పాస్ అయిపోయావు కదా అని చెప్పి నువ్వు రిలాక్స్ అవ్వద్దు, నీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి నువ్వు జాయిన్ అయిన తర్వాత మాత్రమే నువ్వు ప్రాక్టీస్ మానేయాలి, అంతవరకు కూడా మానేయద్దు అని చెప్తే ఈవెన్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ట్యూషన్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం జరిగేది. ఆయన ద్వారా వెళ్ళినప్పుడు ఆయన పాపం ఎంత ఖర్చు పెట్టడం జరిగిందంటే ట్యూషన్లో కావాల్సిన బుక్స్ కావాలి, మెటీరియల్స్ కానీ చాలా మెటీరియల్స్ గ్యాదర్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతూ ఉండేది, ప్యాటర్న్ మారిపోతూ ఉండేది. సో మెనీ బుక్స్, పిల్లలకి కావాల్సిన మెటీరియల్స్ అది సంపాదించడం, తర్వాత స్టూడెంట్స్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇంకా అయినా మనకి రూమ్స్ అయిపోయినప్పుడు పారాజీ స్ట్రీట్లో అక్కడ ఆ గదిని అదిగి తీసుకుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు నాకు తెలుసు. అప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే ఆయన బుక్స్ అన్ని పెట్టేసి మార్నింగ్ ట్యూషన్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన 9 o'clockకి హ్యాండ్ ఓవర్ చేశారు, తీసుకెట్టేవారు వాళ్ళ దగ్గర. మీరు అందరూ కూడా వచ్చి ఖాళీగా ఉన్నారు కాబట్టి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుని మీరు ఎప్పుడు వచ్చినా సరే అక్కడే తీసుకుంటే ఎవరైనా కావాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుని మీరు రెడీ అవుతూ ఉండండి అని చెప్పి వెళ్ళేవారు. సో ఈ రకంగా చాలామంది స్టూడెంట్స్ ఆయన దగ్గరికి రావడం ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, మీ మెమరీస్ తెలుసో తెలీదో, మనకు మాస్టర్ ట్యూషన్ చెప్తున్నప్పుడు మధ్యలో ట్యూషన్లో పాస్ అయిపోయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుని ఒక అతను వచ్చి మాస్టర్ దగ్గర వచ్చి పక్కన కూర్చునేవాడు. సో అప్పుడు మనం అందరం ఉద్యోగం అయితే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, నాకైతే అనిపించింది మనం కూడా ఎప్పుడు అలా వచ్చాయని పక్కన కూర్చుంటామని అనిపించింది. అంటే మనం కూడా ఎప్పుడు మనకు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు చదువుతుంది, మనం కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఎందుకు చాలా డిసిప్లైన్గా వచ్చి ఆయన జస్ట్ వాళ్ళు కొద్దిగా ఎప్పుడు వచ్చారు ఏంటని అయితే ఇలా ఉన్నాను సార్ అని చెప్పేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు అందరూ. అలాగే వచ్చిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నాకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ రోజుల్లో ఎవరికి కూడా మనకి ఏం తెలిసింది కాదు, ఉద్యోగాలు చూస్తే అసలు వస్తాయా రావా, అసలు ఏంటి మన పరిస్థితి, మనకి ఏంటంటే ఒక గమ్యం లేకుండా అంతా కూడా చీకటిగా ఉన్నటువంటి డార్క్నెస్తో మనం ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగేది. ఇప్పుడు వెళ్ళినా సరే అప్పుడు మనకి ఏమవుతుందంటే సీనియర్స్ అందరూ పాస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనకు అనిపించేది నాయకులు కూడా నాయకులు ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు పాస్ అవుతాం ఏంటో అనిపించేది, వచ్చేవారే కాదు. ఇప్పుడు కూడా విద్యార్థులకి చూడకుండా ఆయన ఏంటంటే మనతో పాటుగా తోటిగా సహాయకాలు అందిస్తూ కూడా వచ్చి మనకు మోటివేషన్ ఇచ్చి కూడా తీసుకుని వెళ్ళి ఆ సెంటర్ గారు తీసుకుని పాపం ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో కూడా లేకుండా ఏదో సైకిల్ మీద ఏర్పాటు చేస్తే కూడా అక్కడి నుంచి మళ్ళీ మనకి అక్కడ ఎగ్జామ్ రాసి సెంటర్ దగ్గరికి వచ్చి బయట నుంచి మన అందరినీ ఒకరిని జాగ్రత్తగా రాయక పర్వాలేదని ఆ టైప్ ఆఫ్ మోటివేషన్, ఒక ధైర్యాన్ని వెనకాల ఇచ్చి నడిపించేవారు. తర్వాత నేను అక్కడ స్క్రీన్స్లో చెప్పినట్టుగా నేను మొదట్లో చెప్పాలంటే జస్ట్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేటువంటి రోజులు ఆ రోజుల్లో నాకు ఒక ద్వారా నేషనల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాకు అదృష్టశాస్త్రం ఎంత ఆయన చెప్పాను, సార్ ఏంటయ్యా అని పరిస్థితి, నేను ఏదో ట్యూషన్స్ చెప్పుకుంటున్నాను సార్, మీరు ఆయన ఫీజు అయితే నేను ఇవ్వలేను, ఎంతో మంది ఇవ్వగలంటే అసలు నేను అంతే స్థితి. నేను మీ అందరి ముందే చెప్తున్నాను, ఇప్పుడు అందులో కూడా చెప్పవచ్చు. ఏమన్నానంటే సార్ నాకు ఏదో హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి 2-3 అంటే ప్రతి నెల ట్యూషన్స్ ఏమి చెప్తే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఆ రోజుల్లో నాకు 3 హోమ్ ట్యూషన్స్ ఉండేవి, నాకు 300 రూపీస్ వచ్చేది ఆ రోజు. సో నాకు 300 వస్తాయి సార్, దాంట్లో 100 రూపీస్ నేను మీకు పేమెంట్ చేయాలి.
సరే అయ్యా రా ఇప్పటి నుంచి, కానీ జాగ్రత్తగా చదువుకో, డిసిప్లిన్ అనేది జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదువుకో, ప్రాక్టీస్ చేసుకోని చెప్పారు. మీకు నేను చెప్పొచ్చింది ఏంటంటే బహుశా నేను తర్వాత ఆయనకి ఒక 2 నెలలు మాత్రమే ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఆయన నన్ను అడగలేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఆయన ఫీజు కట్టుకుని నేను అడగలేదు. నేను ఆయన అదృష్టవస్తు ఆయన కరెక్ట్గా జస్ట్ 3 మంత్స్కే నేషనల్ ట్యూషన్ కానీ 3 మంత్స్కే నాకు రైల్వే ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. అప్పుడే ఆయన చెప్పారు, చూసేవాళ్ళు ఆల్రెడీ కష్టపడి ఉన్నాము, కొద్దిగా కష్టపడ్డాం అంటే ఇంకా బాగా వస్తుంది. అయితే ఆయన ఏం చేశారంటే ఒక ట్యూషన్ ఒక ఎగ్జామ్ పాస్ అయిపోయావు కదా అని చెప్పి నువ్వు రిలాక్స్ అవ్వద్దు, నీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి నువ్వు జాయిన్ అయిన తర్వాత మాత్రమే నువ్వు ప్రాక్టీస్ మానేయాలి, అంతవరకు కూడా మానేయద్దు అని చెప్తే ఈవెన్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ట్యూషన్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం జరిగేది. ఆయన ద్వారా వెళ్ళినప్పుడు ఆయన పాపం ఎంత ఖర్చు పెట్టడం జరిగిందంటే ట్యూషన్లో కావాల్సిన బుక్స్ కావాలి, మెటీరియల్స్ కానీ చాలా మెటీరియల్స్ గ్యాదర్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతూ ఉండేది, ప్యాటర్న్ మారిపోతూ ఉండేది. సో మెనీ బుక్స్, పిల్లలకి కావాల్సిన మెటీరియల్స్ అది సంపాదించడం, తర్వాత స్టూడెంట్స్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇంకా అయినా మనకి రూమ్స్ అయిపోయినప్పుడు ప్యారాజీ స్ట్రీట్లో అక్కడ ఆ గదిని అద్దెకి తీసుకుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు నాకు తెలుసు. అప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే అక్కడ బుక్స్ అన్ని పెట్టేసి మార్నింగ్ ట్యూషన్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయి 9 o'clockకి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెట్టేవారు వాళ్ళ దగ్గర. మీరందరూ కూడా వచ్చి ఖాళీగా ఉన్నారు కాబట్టి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుని మీరు ఎప్పుడు వచ్చినా సరే అక్కడే తీసుకుంటే ఎవరైనా కావాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుని మీరు రెడీ అవుతూ ఉండండి అని చెప్పి వెళ్ళేవారు. సో ఈ రకంగా చాలామంది స్టూడెంట్స్ ఆయన దగ్గరికి రావడం ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, మీ మెమరీస్ తెలుసో తెలీదో, మనకు మాస్టర్ ట్యూషన్ చెప్తున్నప్పుడు మధ్యలో ట్యూషన్లో పాస్ అయిపోయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుని ఒక అతను వచ్చి మాస్టర్ దగ్గర వచ్చి పక్కన కూర్చునేవాడు. సో అప్పుడు మనం అందరం ఉద్యోగం అయితే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, నాకైతే అనిపించింది మనం కూడా ఎప్పుడు అలా వచ్చాయని పక్కన కూర్చుంటామని అనిపించింది. అంటే మనం కూడా ఎప్పుడు మనకి జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు చదువుతుంది, మనం కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, చాలా డిసిప్లైన్గా వచ్చి ఆయన జస్ట్ వాళ్ళు కొద్దిగా ఎప్పుడు వచ్చారో ఏంటని అడిగితే ఇలా ఉన్నాను సార్ అని చెప్పేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు అందరూ. అలాగే వచ్చిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నాకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ రోజులు ఎవరికి కూడా మనకి ఏం తెలిసింది కాదు, ఉద్యోగాలు చూస్తే అసలు వస్తాయా రావా, అసలు ఏంటి మన పరిస్థితి, మనకి ఏం కలిగి ఒక గమ్యం లేకుండా అంతా కూడా చీకటిగా ఉన్నటువంటి డార్క్నెస్తో మనం ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వెళ్ళినా సరే అప్పుడు మనకి ఏమవుతుందంటే సీనియర్స్ అంతా పాస్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్లో మనకు అనిపించేది నాయకులు కూడా మ్యాథ్ ఎప్పుడు వస్తుంది, మనం ఇప్పుడు పాస్ అవుతాం ఏంటో అనిపించేది. గురువుగారిని భావించాము, గురువుగారిని పిలిచేవాళ్ళం, మాస్టర్ని పిలిచేవాళ్ళం, ఆవిడ మాత్రం అక్కయ్య గారిని పిలిచేవాళ్ళం. ఆ అనుబంధం వేరు. మా ముందు పెట్టిన పిల్లలు వీళ్ళంతా కనుక వాళ్ళ ఇంట్లో ఇది చేశారు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు అని 1-2 చెప్తే అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో తిన్నాం, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ తిన్నాం, అందరూ ఉప్పు తిన్నారంట, మేము పప్పు కూడా తిన్నాం. నమస్కారం. మాకు సహజంగా మనిషి జీవితంలో లైఫ్ చేంజ్ లైన్ చాగంటి కోటేశ్వర గారు చెప్పారు. అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అమెరికా. కానీ మాకైతే మా ఫ్రెండ్స్ అందరికీ మాస్టర్ గారు పరిచయం ముందు, పరిచయం తర్వాత. ఆయన ఎప్పుడైతే మాకు పరిచయం అయ్యారో మా పరిస్థితి పూర్తిగా మారింది. మా యాటిట్యూడ్ మారింది. మేము పనికి రాము, రోడ్డు మీద తిరుగుతాం. ఎవరితో మనం ఏం అవుతామో వాళ్ళతో తిరిగితే మనం అది అవుతాం. మేము మాస్టర్ గారి శిష్యులుగా ఎప్పుడైతే చేరామో వారితో తిరిగాము. అందరూ ఒక్కొక్కరు ఉద్యోగాలు రావడం వెళ్ళడం అటువంటిది మాకు వస్తుంది అనేది మాకు జ్ఞానం వచ్చింది. ఫస్ట్లో మేము 40% చేయవచ్చు, 60%, 70%, 80%. అంటే తిరుపతి మెట్లు ఎక్కి ఎవరు కిందకి దిగిపోరు. మోకాల పొలం దాకా ఎక్కి కాళ్ళు ఎప్పటికైనా దిగిపోతారా? దిగిపోరు. ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళే భగవంతుడు దర్శనం వచ్చాను. అదేవిధంగా మేము వెనక్కి వచ్చేయలేదు. ఏ రోజు చివరి దాకా ఉద్యోగం వచ్చే వరకు పోరాడుతున్నాను, పోరాడి వచ్చింది. అదంతా మా మాస్టర్ దైవం
సంతోషం. ఈ విధంగా అందరినీ కలవడం అనేది మాకు చాలా ఆనందదాయకం. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఒకటి మా అమ్మగారు, మా మాస్టర్ గారు, నా భార్య. థ్యాంక్ యూ. విశేషం ఏంటంటే నేను లైఫ్లో సక్సెస్ కావడానికి కారణం మాస్టర్. నాకు ఉద్యోగం లేదు, నేను ఏ విధంగా గవర్నమెంట్ ఉద్యోగం చేయడం లేదు. కానీ నా లైఫ్లో నాకు అత్యంత లౌకిక జ్ఞానాన్ని మాస్టర్తో గడపడంలో మాత్రమే నేను నేర్చుకున్నాను. ఇంకా అక్కయ్య గారు అన్నం కన్నా అమ్మ అన్నం గొప్ప విషయం. ఎప్పుడైనా అలాగే తెచ్చాను, అమ్మానే తెచ్చాను చదువు. అందువల్ల చక్కగా ఒకే కూడా ఎక్కువ. అలాగే మా అమ్మగారికి ఇదంటే చాలా ప్రాణం. కొంచెం చురుకోపం ఉన్నా కూడా చాలా ఆప్యాయంగా పెట్టేవారు. లక్ష్మి గారు అలాగే పెట్టేవారు. అది ఎక్కడ చెప్పుకుంటే ఆవిడ దగ్గర చెప్పుకునేవాడు. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఆవిడ దగ్గర తీర్చుకునేవాడు. ఒక కోపం అయినా సరే, ఆనందం అయినా సరే అక్కడే. ఇంకా పిల్లలతో ఏంటంటే ఇంకా ఆదిత్య గారు మేము వచ్చేటప్పటికి జస్ట్ నెలలు పిల్లాడు, 3 నెలలు పిల్లాడు. ఎంతో కూడా నేను మాస్టర్ దగ్గర 98 వారిని పడుకోబెట్టిన దగ్గర నుంచి ముత్తిసీమని పట్టుకుని రమ్య అయితే ఇంక రాను ఆటలాడేవాళ్ళం వాళ్ళతో. ఆటలాడితే క్యారమ్స్ ఆడినా, చెస్ ఆడినా నేనే పెట్టాలి. వాళ్ళని ఎత్తేస్తున్నారు సీమని ఎంత సగం వాళ్ళు అంతలా ఎక్కించేసేవాడిని పిల్లలతో కూడా. ఏది ఏమైనా ఈవేళ నేను ఈ స్థితిలో చక్కగా ఆనందదాయకంగా మాస్టర్కి 2004లో మనం మాస్టర్కి నాకు చిన్న మాట, నిన్న ఇందాక ఏమీలో కూడా చెప్పాను. మాట అంటే పాపం ఆయనకి నేను ఈ వృత్తిలో ఉండడం ఇష్టం లేదు అనే మాట కన్నా ఆయనకి ఈ వృత్తి మీద తక్కువ కావడానికి కాదు. ఆయనకి అందరూ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నారు, నువ్వు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది, నేను కష్టపడదా అని కూడా పోతున్నాను. నేను అప్పటికే నాకు 24 ఏళ్ళు 24 ఏళ్ళు దాటిపోతున్నాయి. బిఎస్ఆర్బి అని, ఆర్ఆర్బి అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. అప్పట్లో చాలా తక్కువ అయిపోయి ఉద్యోగాలు. ఇంక జీవితంలో నేను ఇప్పుడు నిలదొక్కుకోకపోతే ఇంక మళ్ళీ లైఫ్ని సక్సీడ్ చేయలేమో అని భయం వేసి నాకు అలవాటైన విద్య ఇది కాబట్టి దీంట్లో నేను ఎదరికెళ్ళిపోయాను. అయితే మాస్టర్తో ఆ రోజు ఒక మాట ఇచ్చాను. ఇది మాస్టర్ ఆశించుడు. ఈ మాట కూడా నాతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో నేను సమానంగా ఉంటాను మాస్టారు. వాళ్ళకన్నా మొట్టమొదటి ఇల్లు పెట్టుకుంటాను మాస్టారు. ఇది సత్యమైన మాట, ఈ మాట నిలబెట్టుకుంటాను అన్నాను. ఆయన ఇది చనిపోయే ముందర చివరి క్షణంలో నేను ఇల్లు కొనుక్కున్నాను మాస్టారు, త్వరలో మనకు గ్రాడ్యుయేషన్ చేసుకుంటాను. 2010 డిసెంబర్లో నేను గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు ఆ సందర్భంలో మాస్టర్ నేను చెప్పాను, ఆయన చెవిలో పడింది, చాలా సంతోషించాను. ఇది మాత్రం చాలా జ్ఞాపకం నాకు. అందువల్ల మాస్టర్ యొక్క అనుగ్రహం వల్ల, మాస్టర్ యొక్క ఆశీర్వచనం వల్ల ఈవేళ నేను ఒక నూతనమైన స్థానంలో ఆయన తిండి తిన్నందుకు ఎప్పుడు సర్వదా శతగా ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో కొడుతూ చక్కగా ఉండాలని, త్వరలో మన ఆదిత్యకి వివాహం జరగాలని ఆశీర్వదం చేస్తూ, అలాగే రవికి సత్సంతానం కలగాలని ఆశీర్వదం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీబీఆర్ఎస్ఎస్ సూర్యనారాయణ గారిని తలుచుకునేట్టు మన జర్నీ ఒక ట్రస్ట్ పెట్టాలి అని ఆలోచనతో మొదలైంది. అది ట్రస్ట్ పెట్టాలి అనుకుంటే చాలా చిన్న విషయం, మనం కూర్చుని పెట్టేటప్పుడు అది కాదు మన ముఖ్య ఉద్దేశం. సారి గారి యొక్క గొప్పతనం, ఆయన మంచితనం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఒక ఏవి తయారు చేసిన, ఒక సాగు తయారు పెట్టిన దీనంతటి కారణం అదే. ఎందుకంటే ట్రస్ట్ పెడతాము అనుకుంటుంది. ఈ విషయాలు మనం మన పిల్లలకి, మన తరతరాల వాళ్ళకి కూడా తెలియచేయాలి. ఈ బుక్ మీరు ఎక్కడ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ పంచుకుంటారు. అలాగే మీరు ఏది చూసాక చాలా మందికి వారి అంటే ఒక 25 years బ్యాక్ వాళ్ళ చిన్నతనంలో
అంటే మనం ఉద్యోగం రాకముందు మన పరిస్థితులు ఏంటి అన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో అన్ని ఫోటోలు కూడా కలెక్ట్ చేసి ఇవన్నీ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక ట్రస్ట్ పెట్టేయాలనే విషయం కాదు, దీని అంతటి కారణం నేను మనలో ఒక నేషనల్ గురించి మన యొక్క ఫ్యామిలీస్కి అలాగే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తూ మనం ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్దాం. అందుకోసం ఈ చూడు ప్రయత్నం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుని ఇచ్చేవాడని మన సోదరులు ముందు చెప్పారు. నిజంగా మన గురుగారు అందరి జీవితాల్లోని చీకటిని తొలగించి ఇంతమంది జీవితాల్లో ఇంతమంది కుటుంబాలు వెలుగు నింపాలంటే ఆయన ఎంత మహానుభావుడు ఆలోచించండి. సాధారణంగానే మన కాలేజెస్ కానీ స్కూల్లో చదువుకున్నప్పుడు 90 బ్యాచ్ 89 బ్యాచ్ అని ఓల్డ్ స్టూడెంట్స్ కి రీయూనియన్ బ్యాచ్ ఉంటుంటారు మామూలుగా. కానీ గొప్ప విచిత్రంగా ఉండదు కదా, మాస్టర్ గారు తోడుగా మనం పెట్టుకుంటున్నాం. ఒక సంవత్సరాన్ని ఉద్దేశించి పెట్టుకునే సమయంలో కూడా ఇలాగా నవ్వుతో నా భవిష్యత్తు ఎక్కడ జరగకూడదు. ఎక్కడ కూడా ఏ కాలేజీలైనా ఆ బ్యాచ్ ఆ సంవత్సరం బ్యాచ్ మాత్రమే పెట్టుకుంటారు. ఆ ఘనత మన డివిఆర్ఎస్ఎస్ గారికి మాత్రమే చదువుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను వచ్చింది ఒకటో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, కానీ 2 నిమిషాలు మీతో బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్. ఓకే, సార్ పొగడానికి పదాలు సరిపో, ఫ్రాంక్లీ స్పీకింగ్. మన గురువు గారి అండ్ ఆయన చేసిన సేవ యూనో ఇట్స్ ఏ కంప్లీట్ పార్ట్. ఆల్రెడీ చెప్పాను. ఆ సేవా కార్యక్రమాన్ని మేము వేరే విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అదేంటంటే ఆయన విద్యాదానం చేశారు కదా, విద్యాదానంతో మన అందరి జీవితాలు మారిపోయాం. అందరూ సెట్ అయిపోయాం. వాట్ నెక్స్ట్? మన విద్యాదానం చేయగలమంటే చేయం, 100% అది కరెక్టే. కానీ వేరే విధంగా మనం ఏదో విధంగా సేవ చేయాలి. ఆయన ఆశయాన్ని వేరే విధంగా ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మన గురువుగారి శిష్యులు అందరూ డిస్కస్ చేసి చాలా రోజుల నుంచి ఆలోచించి డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఒక ఆల్రెడీ లీక్ అయింది ఆ ఇష్యూ. ఏంటంటే మన సొసైటీ తయారు అని చెప్పి ట్రస్ట్. ఓకే, ఆ ట్రస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎర్లీ టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇట్ టేక్స్ మేబీ 2 years పట్టవచ్చు, కానీ ఇది తప్పనిసరిగా సెట్ అవుతుంది. ఈ కార్యక్రమం ఎన్ని అడ్డంకులు వచ్చేసరికి ముందుకు తీసుకెళ్తాం. అదేంటంటే మీరందరి సహకారం మాత్రం మాకు కావాలి. ఇందులో చిన్న షార్ట్ కట్, ఎవరికి పెయిన్ రాకుండా చిన్న షార్ట్ కట్ నేను సజెషన్ ఇస్తున్నాను. ఏంటంటే మన పిల్లలు బర్త్డేస్ అలాగే మనం మ్యారేజ్ డేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం. వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, దీంట్లోకి మన పిల్లల బర్త్డేస్ టైంలో కానీ మన మ్యారేజ్ టైం సెలబ్రేషన్లో కానీ 1000 or 2000 డిపెండ్స్ అపాన్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు ట్రస్ట్ అకౌంట్ మీ షార్ట్ టైంలో అంత సెట్ అయితే ఓపెన్ చేస్తాము, మన గ్రూప్లో స్ప్రెడ్ చేస్తాం. దానికి పంపించకుండా పోతే కనుక ఒక కార్పొరేట్ ఫండ్ తయారవుతుంది. కార్పొరేట్ మనం ఈ ట్రస్ట్లో మనం ఏంటంటే మెంబర్స్ని 10 members వరకు మెంబర్స్ ఉంటారు. కూర్చుని డిస్కస్ చేసుకుని ఎవరెవరికి ఏం స్పెండ్ చేయాలి. మోస్ట్లీ పూర్ పర్సన్స్, ఎడ్యుకేషన్ ఉంది కానీ ఫీజులు కట్టలేని వాళ్ళకి, అలాగే అనాథ సంఘాలకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, అంటే వాటి వాళ్ళకి డబ్బులు పే చేయకుండా ఉందని చూసారా అలాంటి. అలాగే మన గ్రూప్లో రిక్వెస్ట్ ఏంటంటే అందరూ యాక్టివ్గా ఉండండి, మీ సజెషన్లు తప్పనిసరిగా షేర్ చేయండి. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. నో పార్షియాలిటీ, నథింగ్ డూయింగ్. మనకి ఆల్రెడీ గ్రూప్లో 151 members వచ్చారు. ఐ థింక్ 600+ persons got the job. ఓకే, సార్ యొక్క ప్రేమ ఆల్మోస్ట్ 600 మంది పైన, ఇంకా కౌంట్లెస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మోస్ట్లీ కనెక్టివ్ బ్రాంచెస్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ టు 4 batches వరకు ఒక ఫ్యామిలీలో ఉన్నాము. తర్వాత మిస్ అయ్యాం మనం. ఆ బ్యాచ్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఈ గ్రూప్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేశారంటే మన గ్రూప్ మెంబర్స్ బాగా పెరుగుతారు. పెరిగితే కార్పొరేట్ ఫండ్ బాగా పెరుగుతుంది. బాగా పెరిగిందంటే మన సొసైటీకి బాగా హెల్ప్ చదువుతాం. సో సార్ ఆశయాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. అది చాలా స్ట్రాంగ్ ఉంది. మా గురువు 80% అది ఇంప్లిమెంట్ చేస్తాం.
ఇది అడ్డంకి వచ్చినా సరే మేము మాకు ఇంప్రూవ్ చేస్తాం. మీ సహకారం ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ టెక్నిక్ మీకు చెప్తున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ సెలబ్రేట్ చేసిన టైంలో 1000 or 2000 ప్లీజ్ ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారంటే డెఫినెట్గా మన ఫండ్ చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్న కూడా ఇవ్వచ్చు, అభ్యంతరం లేదు. ఈ ఫండ్ ఇంకా పెరుగుతున్నప్పుడు ఇంకా మనం బయట నుంచి కూడా మనం ఫండ్స్ తీసుకోగలుగుతాం. మన సేవా కార్యక్రమం తిరిగి అనుకోండి ఇంకా ఫండ్స్ కావాల్సి వస్తుంది. సో బయట నుంచి కూడా రిక్వెస్ట్ చేయగలుగుతాం. మన పూర్తిగా ఉన్నప్పుడు మనం భయపడక్కర్లేదు. సో డెఫినెట్గా పట్టణం కూడా అరేంజ్ చేసుకుంటాం. కానీ స్టార్టింగ్లో కొంచెం ఎల్ఈడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ మేబీ టేక్స్ 2 years పట్టచ్చు, 1 year పట్టచ్చు. అవి డెఫినెట్గా సాల్వ్ చేసుకుంటాం డెఫినెట్గానే. కానీ దీనికి మీ సహకారం తప్పకుండా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరికీ గెస్ట్లు ఇచ్చేసిన గెస్టులందరికీ, మేడం గారికి, ఫ్యామిలీ మెంబర్స్కి, మేడం మీరందరూ టైం తీసుకుని అకౌంట్ నుంచి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఆర్గనైజర్స్, ఇంత అద్భుతమైన ఫండ్స్ని అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ ఆల్మోస్ట్ దే స్పెండింగ్ 2 months టైం. అంటే కమిటీలు కానీ రకరకాలుగా మీటింగ్లు పెట్టుకుంటూ, సండే మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రతి పేరున సుబ్బారావు, సీతాపతి, ఎంఎస్ఎన్, కౌండిన్య, సుబ్రహ్మణ్యేష్, ఇంకా సాయి, వీరప్రసాద్, చాలామంది ఉన్నారు. నాకు పేర్లు కూడా తెలియదు. వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఓపికగా 2 o'clock స్టార్ట్ అయిపోయిందని చెప్పి చాలా ఓపిక అందరూ కూర్చున్నారు, అందరూ స్పీచ్లు విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ dinner is ready for you. I request everybody please participate in dinner. Please welcome. Thank you very much.